The whole world is a magnet. అయస్కాంత స్వరూపమే. It's all magnet. కనుకనే ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ ని లాగేసేస్తుంది. Prayer, the magnet will draw near everything. కనుకనే So భగవంతుని ప్రార్థన చేసి praying to God, ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి we should get the magnet of grace. సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించజేయాలి. And we should see that the electricity spreads all over. అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి. That is the electricity అది within ఏ man. విద్యా శక్తి. That is the అదే ఆత్మశక్తి. that is the power అదే of the అనంత spirit. శక్తి. That's infinite. అదే అద్వైత శక్తి. That's non-dual అదే spirit. సచ్చిదానంద శక్తి. That is the eternal blissful state. ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనము పామరుల వలె మనము జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి. With all the inner strength immanent within us, we are foolish thinking that we don't have anything. అన్ని మన యందే ఉంటున్నాయి. Everything is within. మన యందు లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు. Nothing that's not present within us which is noticed outside. ఆ సచ్చిత్ ఆనందము మూడు కూడాను మన యందే ఉంటున్నాయి. That eternal truth, the bliss is within కానీ us. తెలియకపోవటం చేతనే Because we don't know that. పరదేశంలో ప్రవేశిస్తున్నాము. We go పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము. we go to different places. తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము. We think that we would be able to acquire them. కనుక మనకు ఇది అవసరం లేదు. It's not necessary. తనంతాను తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి. Develop self-confidence. తన యందుండినటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి. Have full faith in the spirit. ఎవరిని మనం నిందించకూడదు. Don't criticize anybody. ఏ మతమును మనం నిందించకూడదు. Don't criticize any religion. ఏ సమాజమును మనం నిందించకూడదు. Don't blame any society. నీ తత్వాన్ని నీవు ఉంచుకో. Follow your own path. నిజంగా దైవత్వం పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు. If one has full faith in God, will never suffer. వచ్చినా కూడాను పర్వతముల మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి. They may come like a mountain, would pass off like a mist. ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. Though there are divine thoughts and divine feelings, we don't recognize the divinity. దినదినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో. We change every moment. క్షణమునకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి. Moment to moment mentality changes. వాంఛలకు అదుపే లేదు. Desires have no check. ఇంకా ఆనందం ఎట్లా నీకు ప్రాప్తిస్తుంది? How do you expect to be happy? నీ యందే ఉంటున్నది ఆనందము. Happiness is within. నీవే ఆనంద స్వరూపుడు. You are the form of the bliss. కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి? Yet what is the use? మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి. The entire whole wealth is present under the feet కానీ of the మనకు earth. తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం. Because you don't know that, you suffer. భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాది. There's water underneath the earth. కానీ అడుగు భాగంలో ఉండినటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి? How to draw water? ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాది. There is mud between you and the water underneath. ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి. This is the mud, the worldly fancies which have got to be ఆ removed. మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది. When you remove the whole mud of the world, you will get the water లేక beneath. Otherwise, దాని లోపల బోర్వెల్ ఒకటి వేసిందంటే when once you install అది borewell చక్కగా there, కొట్టి 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 జలమున్న స్థానానికి వెళ్ళి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది. it will go dive deep and draw water out of the bottom. అది ఏ నామస్మరణ. That is singing of the నీ name of నాలుక God. పైన నామం అనేటువంటి బోరువెల్లి వేస్తే హృదయంలో ఉన్నటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది. Therefore, if you install the borewell of God's name, you can draw water out of your heart. కనుకనే నామమును నాలుక పైన నాట్యం ఆడించాలి. Let the name of the Lord sing on ఏ your పని tongue. చేస్తున్నప్పటికీ దీనికి దైవ భావంతో నీవు పని చేయాలి. You may do anything, have divinity వర్క్ within. విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. Then work will be transformed into worship. ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి. You may do anything, take it as a divine activity. ఈ